నేను మీ చింతల మధుకృష్ణ ప్రజా గొంతు కర్నూలు ఛానల్. ఈరోజు మనం బండనాగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఇజ్జగిరి రాములు గారితో ఉన్నాము. వారు గతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక సేవకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు వారికి వచ్చిన అవకాశం రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, రేపు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని వారి మాటలలో తెలుసుకుందాం. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ బండనాగారము గ్రామస్తుని. నేను సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు గుర్తు కత్తెర గుర్తు. నన్ను అందరూ కూడా అత్యధికంగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను 1995 నుంచి రాజకీయాలలో ఉన్నాను. 1995లో వార్డు మెంబర్గా శ్రీ కొప్రం మల్లారెడ్డి గారి ఆశీస్సులతో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలుపొందిన. అప్పటి నుండి కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నా. మనకు ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఆ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకోవడానికి సిద్ధంగా ఉండి, అభివృద్ధి రాకపోతే వాటిపై పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఉదాహరణకు సబ్ స్టేషన్ లాంటి మన దగ్గర రాకపోతే వాటిపై పోరాటాలు చేసి సబ్ స్టేషన్ బండనాగారము తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మన స్కూల్ కూడా 7th క్లాస్ అప్గ్రేడ్ కావడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టడానికి కూడా నా వంతు సహకారం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బండనాగరంలో మొట్టమొదటిగా సీసీ రోడ్డు, మొట్టమొదటిగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, ఈ విధంగా అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఇక నుండి అభివృద్ధి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి. నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి బండనాగరం గ్రామాన్ని అత్యధికంగా మచ్చనపేట మండలంలో, జనగామ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. ఈ బండనాగరంలో ఉన్నటువంటి సమస్యలలో మొట్టమొదటి సమస్యగా మన యొక్క టెంపుల్ ఉంది. మనకు పురాతనమైన కాకతీయులు కట్టినటువంటి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ను ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పోవడానికి దారి లేదు. ఆ దారికి ఉంది కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి దారి ఉంది. దానికి బ్రిడ్జి చేసి మన యొక్క కట్టను సుందరవందరంగా తీర్చిదిద్ది, ఆ యొక్క కట్టను ఇరువైపులా ట్యాంక్ బండ్కు ఉండే విధంగా నమూనాగా తీర్చిదిద్ది అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అందరం వెళ్ళే విధంగా తయారు చేస్తానని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మోరీల సమస్య కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ, ఇలాంటి ప్రతి సమస్యను కూడా నేను దగ్గరుండి పరిష్కరించి, అదేవిధంగా పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. శారీరకంగా మానసిక ఉల్లాసాలను కలిగించడానికి వాళ్ళందరికీ కూడా నేను మంచి గ్రౌండ్ను ఏర్పాటు చేసి పిల్లల్ని శారీరకంగా మనకు ఇక్కడ నుండి గేమ్స్కు ఇతర రాష్ట్రాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా మన బండనాగరం గ్రామంలో బచ్చనపేట మండలంలో కోతుల బెడద చాలా ఉంది. ఈ కోతుల బెడదను నివారించడానికి అందరి గ్రామస్తుల సహకారంతో ఈ కోతుల బెడదను పూర్తిగా నివారించడానికి ప్రయత్నం చేస్తా. ఇండ్లు మనకు బండనాగరం గ్రామంలో చాలా మంది నిరుపేదలకు ఇండ్లు లేకుండా ఉన్నారు. ఆ నిరుపేదలకు ఇండ్లు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వచ్చే విధంగా కృషి చేస్తా. అదేవిధంగా చాలా మందికి పింఛన్లు లేవు. ఈ పింఛన్లను కూడా రావడానికి కృషి చేస్తా. అదేవిధంగా మనకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎప్పుడైతే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో ప్రతి ఒక్క మహిళకు 2500 రావడానికి నా వంతు కృషి చాలా నిర్విరామంగా చేస్తా. అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను 24/7 అందరికి కూడా ఏ రోజు కూడా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే వ్యక్తిని కాదు. 24 గంటలు ఏ రోజు ఫోన్ చేసినా స్పందించేటువంటి వ్యక్తిని. చాలామందికి తెలుసు నేను వాళ్ళకి ఆపద సమయాలలో ఎక్కడ హాస్పిటల్ కానీ, లేక ఇంకా ఏ పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎలాంటి వాళ్ళకి ఆపద ఉన్నా నేను ఆ ఆపదను ముందుండి వాళ్ళ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను 2 సార్లు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్న ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఒక 2 సార్లు కూడా ఇదివరకు ప్రయత్నం చేయడం జరిగింది సర్పంచ్గా. ఆ ప్రయత్నాలలో విఫలమైన కానీ ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో ఈ సర్పంచ్గా గెలుపొందించాలని మీ అందరికీ మనవి చేస్తూ, అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, నేను మీ అందరి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.